హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, గ్రూప్ డి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అఫీషియల్‌గా మనకి ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేసేసారు. సో, ఇది అఫీషియలే, ఫేక్ నోటీస్ కాదు. ఒకటికి 2 సార్లు చెక్ చేసిన తర్వాత మీకు ఈ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి 27థ్ నవంబర్ నుంచి 16థ్ జనవరి వరకు, అంటే టోటల్ మనకి ఎన్ని డేస్ ఉంటాయంటే 51 డేస్ ఉంటాయన్నమాట. సో, వాళ్ళిచ్చిన దాన్ని బట్టి 51 డేస్ ఎగ్జామ్స్ మామూలుగా. ఇందులో హాలిడేసు, సండేసు తీసేస్తే సో, రిమైనింగ్ ఎగ్జామ్స్ పెడతారు వాళ్ళు. ఇక్కడ మనకి 19థ్ నవంబర్ నుంచి మనకి ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ వస్తుంది. సో, 19థ్ నవంబర్ నుంచి మీరు ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. 19థ్ నవంబర్ అందరికీ రాదు. సో, మీది 19థ్ నవంబర్ మీరు చెక్ చేసుకొని మీకు ఎగ్జామ్ సిటీ డేట్ రాలేదంటే మీరు ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటున్నప్పుడు మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు మీకు ఓపెన్ అయిపోతుందనమాట. మీకు ఓపెన్ అవ్వట్లేదంటే మీకు ఆ డేట్‌లో ఎగ్జామ్ లేదని. 27థ్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 19థ్ నవంబర్ ఓపెన్ అవుతుంది. 28థ్ వాళ్ళకి 20థ్ ఓపెన్ అవుతుంది. అలా ఒక వారం, 8 రోజులు అలా మీకు గ్యాప్ వస్తుందనమాట. సో, మీరు చెక్ చేసుకుంటానే ఉండాలి డైలీ. ఇంతకుముందు రైల్వే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. ఇంతకుముందు 10 డేస్ అలా గ్యాప్ వచ్చేది. ఇప్పుడు 8 డేస్ గ్యాప్ ఇచ్చినట్టున్నారు మనకి. సో, అడ్మిట్ కార్డ్ ఎప్పుడొస్తుందంటే మీకు ఎగ్జామ్‌కి 4 రోజుల ముందొస్తుంది మీకు. ఓన్లీ మీకు 4 రోజుల తర్వాత వస్తుంది. మీకు ఇక్కడ ఎగ్జామ్ సిటీ డేట్ అనేది మీకు 8 డేస్ అలా ముందొచ్చింది ఇక్కడ మనకి. ఎందుకంటే 19 నవంబరు, అక్కడ 27 కదా! 8 డేస్ గ్యాప్ ఉంది మనకి. అడ్మిట్ కార్డ్ అయితే మీకు ఓన్లీ 4 డేస్ ముందు మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరెవరైనా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే మీరు అప్లికేషన్‌లో మీకు ఏ డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేశారో అయి పెట్టుకొని మీరేం చేయొచ్చంటే టికెట్ అనేది తీసుకోవచ్చు. ట్రైన్‌కి మీరు ఫ్రీ ట్రావెల్ పెట్టుకున్నారు కదా! సో, మీరది యూజ్ చేసుకునేదాను ఆ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ వాటికి రిలేటెడ్ డాక్యుమెంట్లయన్నీ మీరు చూసుకొని చేసుకోండి. సో, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది 19థ్ నవంబర్ నుంచి మీకు అవైలబుల్ ఉంటుంది. సో, ఇది వీటికి రిలేటెడ్ న్యూసు. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.